ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పీయూ కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిని, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం అల్లూరులోని ఆయన నివాసం వద్ద కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అల్లూరు మండలంలోని కార్యకర్తలందరూ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని, ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఈ పథకాన్ని అభివృద్ధి కొనసాగించాలంటే మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా కార్యకర్తలందరూ అందరినీ కలుపుకుపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బాలకృష్ణరాజు, మన్నెమాల సుకుమార్ రెడ్డి, దండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూరింది కనుక మనందరినీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి. ఈరోజు పెద్ద ఆయన తిరిగి పార్టీలోకి రావటం అందరి కార్యకర్తలకి సంతోషంగా, చాలా ఉత్సాహంగా ఉంది. కనుక ఈ సమావేశం పెట్టామని చెప్పి రాత్రి సుకుమారు, కృష్ణరాజు ఫోన్ చేసి చెప్పారు. నాకేదో కాలు బాగలేక చూపించుకోవడానికి హైదరాబాద్ పోయినా. ఈరోజు అందరూ వచ్చి సమన్వయపడి జరగబోయే ఎన్నికలు కానీ రేపు 15వ తేదీ అల్లూరు మండలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు మరియు సుకుమార్ రెడ్డి గారు రేపు పర్యటించాలి. ఈ రెండిటి గురించి చర్చిస్తామని ఈరోజు పిలవడం జరిగింది. మళ్ళా ఈరోజు పొద్దున ఫోన్ చేసి 15 కాదున వాయిదా పడింది, 20వ తేదీకి అన్నాడు. సరే మధ్యాహ్నం నుంచి వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, దగ్గరికి వచ్చేసారు, నువ్వు కూడా తొందరగా రా అన్నాడు. నేను తొందరగా వచ్చా. దగ్గరకు వస్తే ఒక ఆయన లేడు, ఒక ఆయన కనపడలేదు అన్నాడు. ఇక ఎవరు హామీలు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా? సుకుమార్ రెడ్డి అన్ని హామీలు ఇచ్చేశాడు. రాత్రి మొదలు మీకు అందుబాటులో ఉంటాను, చేస్తానని. చెప్పాల్సింది ఎమ్మెల్యే గారు చెప్పాలా, ఎంపీ గారు చెప్పాలా. వాళ్ళు రేపు పోటీ చేసేది, వాళ్ళకి మనం ఓటు వేస్తాం, వాళ్ళు చెప్పాలా మనందరినీ కలిసి. ఆ కార్యక్రమం మళ్ళా జరగద్ది. ఈరోజు మనం రాజకీయ సమావేశం కన్నా ఇది మనం ఆత్మీయ సమావేశం. రేపు జరగబోయే తప్పట్లు పుట్టేది ఏం లేదు. రేపు జరగబోయే 18వ తేదీ జరగబోయే నామినేషన్ దాఖలు ప్రక్రియకి మనం సన్నిద్ధం అవ్వాలి. ఆ నామినేషన్ దాఖలు చేసేదానికి మనం జనాభా ఎంతమంది పోవాలి, మనం అందరం పోయి మన అభ్యర్థుల్ని ఎలా సపోర్ట్ చేసి నామినేషన్ ఇవ్వాలి, దాని గురించి చర్చించుకుందాం. అలాగనే రెండో అంశం 20వ తేదీ మన మండలం పర్యటించేటప్పుడు, మన మండలంలో పర్యటించినప్పుడు ఏ గ్రామాలు ఏ పక్క నుంచి పోదాం, ఎవరెవరు ఎంతమందితో ఎక్కడ రిసీవ్ చేసుకుంటారో మన కార్యకర్తలందరూ సన్నిహితమై ఎలా చేయాలి అనేది ఈ రెండు అంశాల గురించి ముఖ్యంగా చర్చించుకోవడానికి ఈరోజు పెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరినీ ఓటేయమని అడగడం అది పిచ్చి పని. ఇప్పుడు చాలామంది అడిగారు ఓటేయండి జగన్మోహన్ రెడ్డికి అని. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఓటేస్తే మనకి ఎందుకు వేస్ట్? ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక్కొక్కరు 10, 20, 30, 40 ఓట్లు వేయించగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళు. మీరొక్కరు మీ ఓటు వేయమని అడగడం తప్పది. ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు ఉన్నారు. ప్రతి ఒక్కరు మీ స్థాయిలో ఒక్కొక్క కాపు
100 వేయించగలిగేవాడు ఉన్నాడు, ఒక్కొక్కడు 10 వేయించగలిగేవాడు ఉన్నాడు, రకరకాల వాళ్ళు ఉన్నారు. మనం అందరం సమిష్టిగా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గుర్తు, ఫ్యాన్ గుర్తు మీద మనం అందరం గట్టిగా కష్టపడి, గతంలో ఏదైనా 1-2 పొరపాట్లు జరిగి ఉండొచ్చు కూడా, అవన్నీ పునరావృతం కాకుండా ఇప్పుడు వేదిక మీద ఉన్న సుకుమార్ రెడ్డి కానీ, దండా కృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళందరూ దానికి బాధ్యత వహించి ఇంక మీదట ఏమీ జరగకుండా మేమందరం చూసుకుంటాం. ఏదైనా జరిగినా వాటిని సరిదిద్దేదానికి మనం అందరం చూస్తున్నాం. కలిసి కట్టుగా పనిచేద్దాం. సమిష్టిగా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులు ఇద్దరు, ప్రతాప్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ మంచి మెజార్టీతో మనం గెలిపించుకోవాలి. మన మండలం అల్లూరు మండలంలో మంచి మెజార్టీ లేకపోతే మిగతా మండలాలు మనం తిరగడం వేస్ట్. మన మండలం మనం అందరం కలిసి, ఒక పక్కన మస్తాన్ రావు గారు ఉన్నారు, ఒక పక్కన దండా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, చాలా సీనియర్ నాయకుడు కదా. జగన్మోహన్ రెడ్డితో నాకన్నా ముందు ఉన్నాడు ఆయన. సుకుమార్ రెడ్డి ఇప్పుడే చెప్పాడు కదా. ఇంత అందరం కలిసి సుకుమార్ రెడ్డి వచ్చినాడు, వీళ్ళందరూ కలిసి, ఇక్కడ ఒకరి నాయకత్వం ఒకరిని లేదు, అందరం కలిసి చేద్దాం. అందరం కలిసి మన అభ్యర్థుల్ని గెలిపించుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చే విధంగా చూసుకున్నాం. ఇప్పుడే అన్నారు, వెంకటేశ్వర గారు అన్నారు, ధరలు పెరుగుతున్నాయి, ధరలు పెరిగిన ధరలలో ఆయన దాంట్లో తీసి మనకి ఇస్తున్నాడు. ఏ రాష్ట్రంలో పెరగలేదు, ఏ దేశంలో పెరగలేదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. కానీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగడం. అది కష్టమో నిశ్చయం, జీతాలకు డబ్బులు ఉన్నాయో లేదో జగన్మోహన్ రెడ్డి తను చెప్పిన మాట, నవరత్నాలు నేను చెప్పాను, అది చేసి తీరుతానని చేస్తున్నాడు. అందువల్లనే జనాల్లోకి పోయి నేను చేసుంటేనే నా పోటీ నేను అడుగుతున్నాను. ఆ దమ్మున నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని అభినందించాలి మనం అందరం. నిన్న పిరికి చర్య, అది ఎవరు చేసినా అది చాలా పిరికి చర్య. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వారి చెప్పుకోవాల్సిన స్వేచ్ఛ ఇవ్వాలి, వారు మాట్లాడుకోవాలి. వారు చెప్పింది ఇష్టపడకపోతే మనం దూరంగా పోతాం, ఇష్టపడితే ఆయన వెనకపోతాం. అంతేగాని అలాంటి వ్యక్తిని ఒక రాయి తీసుకొని కొట్టో లేకపోతే ఇంకేదైనా చేస్తే అది అరికట్టగలం అంటే అది చర్య. అలాంటి చర్యలు చేస్తున్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకూడదని నేను నిన్ననే ఖండించాను. అలాగనే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము చాలా ఎర్లీగా బయలుదేరాం. బాబాసాహెబ్ గారి జన్మదినం ఈరోజు. ఇక్కడ నాయకులు ఉంటేనే ఎక్కడైనా రూపుకోడల్లో పూలమాలలు వేసే కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ విగ్రహాలు ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. హైదరాబాద్లో మేము ఇంటికాడ నుంచి బయలుదేరి సిటీ దాటే లోపల 3.5 hours పెట్టింది మాకు. ఎక్కడ పెట్టినా ఊరేగింపులు, పూలమాలలు వేయడం, పూలు చల్లుకుంటా ఆయన విగ్రహాలకి కార్యక్రమాలు చేస్తా, స్పీచ్లు ఇస్తా, ట్రావెల్ చేసేదానికి చాలా డిలే అయింది. చాలా గొప్ప మహానుభావుడు, ఎన్నో కష్టాలు. ఈరోజు దళితులు ఉన్నారు, ఈరోజు మేము దళిత నాయకులని చెప్పుకోవడం చాలా ఈజీ. కానీ ఆయన ఆ రోజుల్లో ఎన్నో అష్ట కష్టాలు, ఎన్నో అణగారిన వర్గాల మీద పడిన ఇబ్బందులన్నీ ఎదుర్కొని వారి కోసం పోరాడి ఆ రోజుల్లో వారికి హక్కులు కల్పించి, వారికి రిజర్వేషన్లు కల్పించి, వారి స్థితిగతులు పెరిగేదానికి, ఉన్నత స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేసిన మహానుభావుడు ఆయన యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మనం అందరం కలుసుకుంటున్నాం. నేను కోరేది ఏంటంటే, ఈ సమావేశంలో అందరు మాట్లాడుకునేది కాదు, సుకుమారెడ్డి గారిని కానీ, పవన్ కానీ, వేదిక మీద ఉన్న అందరినీ, దండా కృష్ణారెడ్డి గారిని, సాయిని, అందరినీ మనం చాలా సంతోషపడదు. దండా కృష్ణారెడ్డి అయితే కృష్ణారెడ్డి ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా మంచి వ్యక్తులు, మంచి గుణం ఉన్నవాళ్ళు.
మీ అందరికీ నమస్కారం. మీరందరూ పట్టుదలగా మన వైఎస్ఆర్సీపీ పార్టీని మనం గెలిపించాలి. నేను ఎంతమందికో చెప్తా ఉంటాను. నేను కారు తోలుకున్నా నా కారు వాళ్ళకి చెప్తుంటాను, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తుంటాను. మనకు వైఎస్ఆర్ మనకు ఎంతో సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 1 సంవత్సరం నుంచి పెన్షన్ ఇస్తున్నాడు. ఏమన్నా మా నాయన ఏమన్నా పెట్టాడా? పెట్టలేదు. తర్వాత నా కారుకి 30,000 రూపాయలు ఇచ్చాడు. సంవత్సరానికి ఆ సొమ్ము ఎవరికి? వాళ్ళకి. దానికి నేను ఎప్పుడున్నా ఎవరన్నా మాట్లాడితే ఏమంటారంటే మన సొమ్ము మనకిస్తున్నాళ్ళని. మన సొమ్ము ఎక్కడుంది? మన సొమ్ము ఎక్కడా లేదు. మామూలుగా ధరలు పెరుగుతుంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. మనం ఏం చేయలేం వాటిని. మనం అందరం ఐకమత్యంగా ఉండి మనం అందరూ సోదరులు, అన్నలు, తమ్ముళ్ళవి. మన రెడ్డి గారు మనకి ఎంతో అండగా ఉన్నాడు. మనకి ఉండేవాళ్ళు, ఉండేవాళ్ళు అందరూ కూడా చాలా మంచివాడు. మనం పట్టుదలగా ఇంటింటికి పోయి మనం అందరికి చెప్పి మన పార్టీని మనం గెలిపించాలి. మనం తప్పకుండా గెలుస్తుంది. శాసనం మన పార్టీ, ఎప్పుడూ మన పార్టీ తప్పకుండా గెలుస్తుంది. మీ అందరికీ నమస్కారం. విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఉన్న శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, దండా కృష్ణారెడ్డి గారికి, అలాగే మన్నెమాల సుకుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి అనివార్య కారణాల వల్ల రానటువంటి మన ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే బిఎంఆర్ గారికి, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి, అందరికీ నా యొక్క పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి కార్యకర్తకి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన ప్రజానాయకుడు, ప్రజా సేవకుడు అయినటువంటి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే బిఎంఆర్ గారికి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే విజయసాయి రెడ్డి గారికి అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. తొందరగానే జరిగేటటువంటి ఈ ఎలక్షన్లో తప్పకుండా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు విజయం సాధిస్తారని, పూర్తిగా వీరి యొక్క సహకారంతో తప్పకుండా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ, బిఎంఆర్ గారు కానీ, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కానీ ఒకరిని మించిన ఒకరు నాయకులు. వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు పోటీ చేసుకొని కొన్నిసార్లు విజయం సాధించారు, కొన్నిసార్లు ఓటమిని చవి చూశారు. 2 సార్లు విజయం సాధించినటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు బాహుబలి. కానీ ఇద్దరు బాహువుల అవసరం ఇప్పుడు ఏర్పడింది. బిఎంఆర్ గారు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు డైనమిక్ యంగ్ లీడర్ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారి అవసరంగా ఈరోజు ఏర్పడింది. వీరు తప్పకుండా వారి సహాయాన్ని ఆయనకి అందజేసి ఆయనకు విజయానికి కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా ఇది జరుగుతుంది. కాకపోతే మన కార్యకర్తలందరూ కార్యోన్ముఖులై వాళ్ళు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.